మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు. నిన్న దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులపైన లాఠీ చార్జ్ పోలీసులు చేసిన దాని మీద మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తారు? నిరుద్యోగులు నిరంతర పోరాటం చేస్తా ఉన్నారు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయాడు. సీదా ఇవ్వకుండా మరి అలా పోస్టులు పెంచమని పోరాడుతున్న కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనే కేసులు పెట్టడం అంటే అసలు నిజంగా ఆయన హిట్లర్ అని ఏమాట అన్నాడో కానీ నిజంగా హిట్లరే అండి. అతను పక్కా హిట్లరే, దాంట్లో డౌటే లేదు. హిట్లర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి అలా కానిస్టేబుల్ అభ్యర్థుల మీద కేసులు పెడతా ఉన్నాడు. నిజంగా వాళ్ళు అడిగింది ఏంటి? పోస్టులు పెంచమని అడిగింది. వాళ్ళు ఏమైనా బస్సులుగాలో పెట్టిండ్రా, లేకపోతే వాళ్ళ షాపుల మీద రాళ్ళు వేసిండ్రా? చేయలేదు కదా. వాళ్ళ మీద కేసులు పెడితే ఇప్పుడు జరిగేది ఏంటి? వాళ్ళు సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన తర్వాత రేపు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏమంటుంది? మీ మీద పోలీస్ కేసులు ఉన్నాయంటది. లేదు మాకు తెలియదు అంటే ఆ రోజు ఎందుకు నా దగ్గర వీడియో ఉన్నది, ఇగో ఎఫ్ఐఆర్ ఉన్నది, నీకు ఉద్యోగం వచ్చినా కూడా ఇది పనికిరాదు అని చెప్పి 2 సంవత్సరాలు నేను హైకోర్టు చుట్టూ తిప్పి లాస్ట్కు డిస్మిస్డ్ అంటాడు. అదే జరుగుతున్నది. నిరుద్యోగులంటే పూర్తిగా కోపము, ఏవగింత వీటన్నిటితో నడిపిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ హక్కు కదా సార్ ఉద్యోగాలు ఆడడం విషయంలో. తప్పే ఉన్నది. రోడ్డు మీదకి రావడం తప్పలేదబ్బా. నువ్వు ఎన్నిసార్లు ఎంతమంది రారు రోడ్ల మీదకి, కానీ జాగ్రత్తగా పక్కగా తీసుకుపోయి కౌన్సిలింగ్ చేయాలి విద్యార్థులకు, అంతే తప్ప కేసులు పెట్టకూడదు అంటున్నా. అదే నేను చెప్పేది. మేము కూడా విద్యార్థి దశలో చాలా కొట్లాడినాం, తన్నుకున్నాం, అవి చేసినాం ఇవి చేసినాం, కానీ పోలీసులు మా పక్కగా తీసుకుపోయి చెట్టు కింద కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చేటోళ్ళు, అంతే తప్ప కేసులు పెట్టేవాళ్ళు. కనీసం జీడీ ఎంట్రీ కూడా పెట్టేటోళ్ళు కాదు. మాకు ఫేమస్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి, నోముల మురళి, రకరకాల వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రిటైర్ అయ్యండి అందరు కూడా. సో వాళ్ళందరూ కూడా మమ్మల్ని పిలిపించుకొచ్చి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, కానీ కనీసం పేపర్ మీద కూడా పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇవాళ స్టూడెంట్ రేపొద్దున ఆఫీసర్ అవుతాడు, ఇవాళ స్టూడెంట్ రేపొద్దున లీడర్ అవుతాడు, ఇవాళ స్టూడెంట్ రేపొద్దున ఒక డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు. వాళ్ళ జీవితాలు నాశనం కాకూడదని పోలీసు వాళ్ళు, ప్రత్యేకించి పోలీసు వాళ్ళు ఆ రోజులు ఉంటారు. ఆ రోజు పోలీసు వాళ్ళు అట్లుంటారు. ఈ రోజు పోలీసు వాళ్ళు ముఖ్యంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏంది? పెట్టండి, కేసు పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి, ఏమన్నా కానీ జైలుకి పంపేయండి, వీళ్ళంతా దొంగలు, వీళ్ళు బీఆర్ఎస్ చేపిస్తున్నది. ఏం మాటలు అవి? బీఆర్ఎస్ సంఘీభావం తెలుపుతుంది. మేము రెస్పాన్సిబుల్ అపోజిషన్ అండి, తప్పకుండా చెప్తాం. ఉద్యోగాల భర్తీ విషయంలో ఖాళీలు ఉన్నాయనేది నిరుద్యోగులు చెప్తున్నారు సార్, పోలీస్ ఆస్పిరెంట్స్. మరి ప్రభుత్వం మాత్రం జారీ చేయలేకపోతాం. మీరు అడ్మినిస్ట్రేషన్ చేశారు కాబట్టి అందులో ఎట్లా చూస్తారు దాన్ని? ఏం చెప్తారు? చేయాలి, జారీ చేయాలి, బరాబర్ జారీ చేయాలి. మరి మా ఇండెంట్ పెట్టాల్సింది, ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇండెంట్ ఇవ్వాల్సింది గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్. మరి వాళ్ళకు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇండెంట్ ఇవ్వాలి. ఖాళీలు ఉన్నప్పుడు కొన్నే ఖాళీలు ఎందుకు ఇస్తున్నారు? అన్ని ఖాళీలు ఇవ్వాలి కదా. అది కూడా కేసీఆర్ గారు దాదాపు 30,000 ఉద్యోగాలు ఇచ్చిండు పోలీసు వాళ్ళకు. సో ఆ విధంగా వీళ్ళు కూడా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వడం లేదు? 5,000 ఉద్యోగాలు పెడితే ఏం లాభం? ఇంకోటి, బీఆర్ఎస్ పార్టీ కావాల్సుకుని రెచ్చగొడుతుంది నిరుద్యోగులు అనే దాని మీద కూడా పదే కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. ఎక్కడన్నా వాళ్ళు నిరుద్యోగులు చేసిన పోరాటంలో బీఆర్ఎస్ జెండాలు కనిపించినాయి మీకు? పోనీ జై కేసీఆర్, జై బీఆర్ఎస్, లేకపోతే జై కేటీఆర్ అని నినాదాలు ఏమైనా వచ్చినాయా? ఏం రాలే కదా. ఎట్లా మాట్లాడతారు? కాంగ్రెస్ వాళ్ళు అంటేనే అబద్ధాలు. గాంధీ భవన్ అంటే మీరు చూస్తున్నారు, వెన్నుపోటుకు చిరునామా గాంధీ భవన్. గంధా రాజకీయాలకు చిరునామా గాంధీ భవన్. అది గాంధీ భవన్ కాదు, గంధా భవన్ అని పెట్టాలి దాని పేరు. మీరు ఏం షూరిటీ ఇస్తున్నారు సార్ నిరుద్యోగుల వాళ్ళందరికీ? తప్పకుండా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఈ నిరుద్యోగుల జీవితాలను బాగు చేసిండో, లక్షలాది ఉద్యోగాలు ప్రైవేట్ రంగం పబ్లిక్ రంగంలో ఇప్పించిండో, అదేవిధంగా రాబోయే వర్షన్ 2.0లో కూడా అద్భుతంగా బీఆర్ఎస్ పాలన ఉండబోతున్నది. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా మేమందరం కూడా పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా ఇక్కడ ఉండే నిరుద్యోగ యువత మళ్ళీ నిరుద్యోగులుగా మారకూడదు. వాళ్ళ జీవితాలన్నీ బాగుండాలి, వాళ్ళు కంటిన్యూస్గా బిజీగా ఉండాలి, వాళ్ళ చేతికి ఇన్ని పైసలు రావాలనే రూపకల్పన ప్రతిరోజు కూడా అదే పని మీద ఉన్నాం. ప్రెస్ మీట్లో చెప్పారు ఫైనల్గా బీఆర్ఎస్ కార్యకర్త లీడరు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారానికి పాల్పడడం దాని మీద కూడా సో కాంగ్రెస్ పార్టీ పోర్ట్రేట్ చేస్తుంది. ఎట్లా చూస్తారు? అసలు వాళ్ళకి ఆ నైతిక హక్కు లేదండి. మేము ఈ మైనర్ బాలికల మీద అత్యాచారాలు కానీ నేరాల్లో మేము రాజకీయాలు చేయం. మేము మళ్ళీ చెప్తున్నాం, వాడు ఏ పార్టీకి అయినా సరే వాడి మీద యాక్షన్ తీసుకోవాలని నిన్న మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు చెప్పిండ్రు కదా. మేము అట్లా ఈ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం. ఆనాడు బండి సంజయ్ కొడుకు చేసినా కూడా మేము పార్టీలకు అతీతంగానే మాట్లాడినాం, ఇవాళ కూడా పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏ పార్టీలు అనేది ఇక్కడ చర్చ అనవసరం. వాడు నేరస్తుడే, పార్టీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అర్థమైందా? థ్యాంక్ యూ.
ఓవరాల్గా ఇది నిరుద్యోగులకు సంబంధించి లాఠీ చార్జ్ చేయడం అనేది, అదేవిధంగా కేసులు పెడతామని బెదిరించడం అనేది కరెక్ట్ కాదు, పోలీసు వ్యవస్థ అట్లా వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇటీవల ఒక మైనర్ బాలికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉన్నాడని ఏదైతే వార్తలు వస్తూ ఉన్నాయో దాని మీద కూడా స్పందించే ప్రయత్నం చేస్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎవరైనా సరే దాని వెనకాల ఏ పార్టీ వ్యక్తులు ఉన్నా సరే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కేసులు పడే విధంగా కూడా మేము పోరాటం చేస్తామని దాని మీద కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంపత్, ప్రభాకర్, బుల్టన్ మీడియా, తెలంగాణ భవన్ నుంచి.